వివరాలు చూద్దాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. సాక్షులను ప్రభావితం చేశారు అనే అభియోగాలపై నిన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షులను బెదిరించి ప్రలోభానికి గురి చేశారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదైంది. కాకినాడలో సర్పవరం పిఎస్లో ఈ నెల 21వ తేదీన కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అన్నయ్య వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. రైట్, ఇక మనం చూస్తున్నాం విజువల్స్లో మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల పాటు కాకినాడ సర్పవరం కోర్టులో రిమాండ్ విధించారు. ఇప్పుడు సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నారు. అయితే గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన దాని ప్రకారమే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురి చేస్తున్నారనే నెపంతో పోలీసులు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు కూడా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ నేత ఎవరైతే ఉన్నారో అనంతబాబుని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్కు తీసుకెళ్తున్నారు. అయితే ఈ హత్య కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే కక్షపూరితంగా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, భయపడేదే లేదని ఆయన చెప్తున్నారు. ఏంటి అసలు విషయం? అయితే జనిమా చూసుకుంటే 2022 మేలో జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సాక్షులను ప్రభావితం చేసి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అయితే మాత్రం నిన్న ఉదయం రాజమండ్రి కోర్టు ఆవరణలో అయితే అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం ఏదైతుందో ఆయన మీద ఇంచుమించుగా కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అనే దాని మీద పలు కేసులు అయితే మాత్రం నమోదయ్యాయి. ఈ కేసు నేపథ్యంలో నిన్న అనంతబాబు కోర్టు ఆవరణ నుంచి బయటకు రాగానే ఆయన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి కాకినాడ రూరల్ లో ఏదైందో సర్పవరం క్రైమ్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అనంతబాబుని ఈ రోజు ఉదయం నిన్న ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన్ని విచారణ చేపట్టారు రూరల్ పోలీస్ స్టేషన్ లో. దానికి సంబంధించి నిన్న సాయంత్రం సమయభావం ముగియడంతో నిన్న నైట్ స్టేషన్ లోనే ఉంచారు. ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా కాకినాడ జిల్లా 3వ మేజిస్ట్రేట్ వద్ద అయితే మాత్రం ఉదయం హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం పలు ఆయన మొత్తం కూడా ఈ జడ్జి ముందు పలు వాదనలు అయితే అనంతబాబు అడ్వకేట్ అయితే చేశారు. దీనికి సంబంధించిన అఫెన్సెస్ అయితే మాత్రం ఇంచుమించుగా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఏదైతే ఉందో 61(2)A 231(1) 351(1) 121(2) 35 నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద ఆయన మీద కేసులు నమోదవడం జరిగింది. ఈ కేసుల నేపథ్యంలోనే ఈ రోజు జడ్జి గారి ముందు కూడా వాదనలు అయితే జరిగాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం అనంతబాబుకి అయితే మాత్రం ప్రస్తుతం రిమాండ్ అయితే విధించారు. దీనికి సంబంధించి అనంతబాబుని 14 రోజుల పాటు రిమాండ్ కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి అయితే విధించారు. దీన్ని మరి కొద్దిసేపట్లో అనంతబాబుని కాకినాడ జిల్లా కోర్టు నుంచి అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించున్నారు. ఇప్పటికే మొత్తం కూడా పోలీసులందరూ కూడా అనంతబాబుకి భారీ బందోబస్తు నడుమ రాజమండ్రి తీసుకెళ్లి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అనంతబాబు అడ్వకేట్స్ అయితే మాత్రం కొత్త విధాలా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనంతబాబుకి బెయిల్ ఇవ్వాలని చెప్పి వాదనలు అయితే మాత్రం మెజిస్ట్రేట్ ముందు అయితే ఉంచారు. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఉందో అనంతబాబు మీద పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కావడంతో జడ్జి గారు ఫైనల్ గా నిన్న అనంతబాబుకు మొత్తం బెయిల్ నిరాకరించి రిమాండ్ లోకి తీసుకోవాలి 14 రోజులు అని చెప్పి జడ్జి గారు అయితే మాత్రం తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రస్తుతం ఫార్మాలిటీస్ అయితే మాత్రం కోర్టులో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో అనంతబాబుని భారీ బందోబస్తు నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుగా తరలించున్నారు. దీని గురించి 14 రోజుల పాటు అనంతబాబుకు సంబంధించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు సంబంధించిన విచారణ అయితే మాత్రం 14 రోజులు జరగనుంది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా దానికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ కూడా విచారణలకు అయితే నియమించడం. దీనికి సంబంధించి ఇప్పటికే అనంతబాబు సంబంధించిన అడ్వకేట్స్ కూడా ఇంకా లోపల జడ్జి గారితో మొత్తానికి అయితే మాత్రం ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మా క్లయింట్ సరైన ఆధారాలు లేనందున ఈ మర్డర్ కేసు మా క్లయింట్ కి సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాలని చెప్పి వాదనలు అయితే వినిపిస్తున్నారు. అయినప్పుడు కూడా జడ్జి గారు ఫైనల్ గా నేను అనంతబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించాం. రిమాండ్ తీసుకున్న తర్వాత విచారణ అనంతరం పరిశీలిస్తామని చెప్పి జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అనంతబాబుని కాకినాడ
జిల్లా కోర్టు నుంచి రాజమండ్రి తీసుకెళ్లడం కోసం ఏర్పాట్లన్నీ పోలీసులు చేస్తా ఉన్నారు. దీనికి మొత్తం భారీ ఇంచుమించుగా 4 పైలట్ వాహనాలతో ఇంచుమించుగా ఒక 50 మంది పోలీసులతో అనంతబాబు అయితే మాత్రం భారీ బందోబస్తు నడుమ అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం పోలీసులు అంతా కూడా Right. క్యాన్వాయ్ రెడీ చేశారు. సినిమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.